కావచ్చు అందులో వారే చెప్పిండు కొన్ని కోట్ల రూపాయల మత్స్య సంపద వస్తుందని చెప్పి మరి అలాంటి రంగనాయక సాగర్ లాంటి ప్రాజెక్టులలో వాళ్ళకు సభ్యత్వాలు ఇవ్వకుండా వాళ్ళకు చేపలు పట్టుకోనియకుండా మత్స్యకారుల కళ్ళల్లో కూడా మట్టి కొడుతున్నారు. పేరుకు మాత్రం మేము రైతుల కోసమే పుట్టిన నేను అవతారమే పేదల కోసం ఉంది. మా దగ్గర అయితే సిద్దిపేట నియోజకవర్గంలో ముదిరాలు దండిగా ఉంటారు. వాళ్ళ పేదరికమైన నాకు తెలుసు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు రంగనాయక సాగర్ లాంటి ప్రాజెక్టులలో చేపలు పట్టణితలేరు? ఇవాళ ప్రజల జీవితాలు ముఖ్యమా, నీ రంగుల ప్రపంచం ముఖ్యమా? నీ ఇలా కేవలం సోకుల కోసం పెద్ద పెద్ద రోడ్లు వేసి గెస్ట్ హౌస్లు కట్టి రంగనాయక సాగర్ని ఇవాళ ఒక ఎగ్జిబిషన్ సెంటర్ లాగా చూపించేటువంటి వస్తువా? ప్రజల ఆకలి తీర్చే, ప్రజల పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టా, మత్స్యకారులకు మత్స్య సంపాదించే ప్రాజెక్టా? మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. అందుకనే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా విసిగి వేసారిపోయిన వీళ్ళు మన కోసం లేరు, వాళ్ళ కోసమే ఉన్నాడు, వాళ్ళ కుటుంబాల కోసం ఉన్నది అర్థమైపోయింది. కాబట్టి ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడ్డా, హుజురాబాద్లో ఎట్లయితే ఇవాళ ఇక్కడ ఉండేటువంటి మంత్రి మా దగ్గరికి వచ్చి ఎన్ని మోసం మాటలు చెప్పిండో, ఎన్ని రకాల చెరబట్టిండో, డబ్బులకు ఎరవేసి కొనే ప్రయత్నం చేసిండో, ఆత్మగౌరవాన్ని ధర్మాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తుండో, నాలాంటి ఉద్యమం బిడ్డని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుండో, అక్కడ ఇవాళ హరీష్ రావు చెంపచెల్లి మనిపించిండు. కేసీఆర్ డబ్బు సంచులకు, కేసీఆర్ మద్యం సీసాలకు పాతరేసి వాళ్ళ ముఖం మీద గుర్తింత పనిచేసింది. కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా హుజురాబాద్ ప్రజలు ఏ తీర్పిచ్చిందో రేపు సిద్దిపేటలో కూడా అదే తీర్పిస్తారు, గజ్వేల్లో కూడా అదే తీర్పిస్తారు, తెలంగాణ వ్యాప్తంగా అదే తీర్పిస్తారు. తప్ప వీళ్ళని ఉపేక్షించే ప్రసక్తి లేదు, వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తాను. తప్పకుండా నేను ఈ ప్రాంతంలో తప్పకుండా వస్తాను. ప్రజాస్వామ్యం ఇది తప్పకుండా ప్రజాస్వామ్యంలో నేను కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఊరు తిరిగినామో, మండలాలు తిరిగినామో, పట్టణాలకు వచ్చినామో అదే పద్ధతిలో మేము వస్తామని చెప్పి హామీ ఇస్తాను. నాకు తెలుసు ఇలా మీరు పిలిపించింది నన్ను, ఇలా సంఘ నాయకులు పోవద్దు, ఎవరు పోవద్దు అని చెప్పి చేస్తూ ఉంటాం. అంటే అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు భయపెట్టించలేరు, వాళ్ళు బెదిరించలేరు. ఇలా మనం భయపడే జాతి కాదు కాబట్టి తప్పకుండా అందరం ఐక్యతతో కలిసికట్టుగా ముందుకు పోదాం, మీకు అండగా నేను ఉంటా అని చెప్పి మాట ఇస్తూ మరొకసారి పెద్దమ్మ తల్లికి